అమ్మో నేను ఆడని ఆట. నువ్వే డిన్నర్వి, నువ్వు ఆడాలి. ఆడకపోతే ఎలా? మీరు అస్సలు దొరకట్లేదు నాకు. ఎంతసేపని కళ్ళకి గంతలు కట్టుకొని తిరగాలి? దానికి దీనికి కొట్టుకుని కాళ్ళని నొప్పులు వచ్చేస్తున్నాయి. అమ్మో నా వల్ల కాదు. అయితే నీకేం చేత కాదు. అదే మా నాన్న అయితేనా మమ్మల్ని ఈజీగా పట్టుకునేవాడు. నాన్న చాలా ఇంటెలిజెంట్. అవును గురు, నందు నాన్న అయితే చాలా బాగా ఆడేవాడు. ఇదే కాదు, ఏ గేమ్ అయినా సరే మాతో చాలా బాగా ఆడేవాడు. ఎప్పుడూ నాన్నే వినేవాడు తెలుసా, మేమే ఓడిపోయేవాళ్ళం. నాన్న ఇస్ గ్రేట్. ఏయ్, ఎప్పుడు ఆటలేనా? హోంవర్క్ చేసుకోవాలని తెలీదా? వెళ్ళండి. ఇప్పటికే చాలాసేపటి నుంచి ఆడుతున్నారు కదా, ఇంక చాలు. వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. వెళ్ళండి. గురు, వీళ్ళని తీసుకువెళ్ళు. పిల్లలు ముందు హోంవర్క్ చేసుకుని తర్వాత ఆడుకుందాం, సరేనా? పదండి. నిత్య, నీ బ్యాగ్ తీసుకో. ఏమైందాది? అమ్మ అనవసరంగా కోప్పడింది. అమ్మ మన మీద కోపంతో అరవలేదు తమ్ముడు. మరెందుకు అరిచింది? మనము నాన్న గురించి మాట్లాడుతున్నాం కదా, నువ్వేమో నాన్నని గ్రేట్ అన్నావు. నాన్నని మనం గుర్తు చేసుకుంటూ ఉంటే అమ్మకి బాధ కలిగింది తమ్ముడు. అమ్మకి కూడా నాన్న బాగా గుర్తుకొచ్చినట్టున్నాడు. అందుకే మన మీద అరిచింది, అంతేకాని మన మీద కోపంతో కాదు. చిన్నదానివైనా చాలా బాగా అర్థం చేసుకున్నావమ్మా. ఇదిగో చూడది, మనం ఎప్పుడూ అమ్మను హ్యాపీగా ఉంచాలి. అమ్మని బాధ పెట్టే పనులు మనం ఏం చేయకూడదు. అమ్మ సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం కదా. వెరీ గుడ్. అయితే అమ్మ చెప్పినట్టు హోంవర్క్ చేసేసుకో. అప్పుడు మళ్ళీ మనం ఆడుకుందాం. అప్పుడు నేనే డిన్నర్, ఓకేనా? సరే. హోంవర్క్ చేసుకో. భగవంతుడు, అర్థం చేసుకోగలిగిన భర్తనివ్వకపోయినా కనీసం నన్ను అర్థం చేసుకునే పిల్లలైనా ఇచ్చావు. చాలు. అమ్మా నవ్య, అమ్మా నవ్య. నవ్య లేదండి, బయటికి వెళ్ళింది. ఓ, పోన్లే, నువ్వున్నావు కదమ్మా. రేపు శ్రావణ శుక్రవారం రోజు మా ఇంట్లో పేరంటం చేస్తున్నామమ్మా. నువ్వు తప్పకుండా రావాలి. నేనా? అవకాశం ఉంటే వస్తానండి. అవకాశం కాదమ్మా, తప్పకుండా రావాలి. శ్రావణ శుక్రవారం రోజు పేరంటానికొచ్చి మాంగళ్యానికి అమ్మవారి కుంకుమ పెట్టుకుంటే పసుపు కుంకుమలు 10 కాలాల పాటు నిలబడతాయి. సరేనమ్మా, మర్చిపోకుండా రండి. నవ్య వస్తే నవ్య కూడా చెప్పు. అలాగేనండి. అమ్మా. ఏంటమ్మా? ఇదిగో ఈ సమ్ కొంచెం చెప్పవా? అమ్మా, శ్రావణ శుక్రవారం రోజు పూజ అంటే ఏం చేస్తారమ్మా? లక్ష్మీదేవికి గౌరీదేవికి పూజ చేసి సాయంత్రం ముత్తైదువులకి పేరంటం ఇస్తారు. పసుపు కుంకుమలు పంచుతారు. అదంతా ఎందుకమ్మా? భర్త బాగుండాలని, కాపురం సంతోషంగా సాగాలని, కట్టుకున్న భర్త ఆయుర ఆరోగ్యాలతోటి కలకాలం బాగుండాలని
కోరి చేస్తారమ్మా. మరి నువ్వు కూడా చేసావా అమ్మా ఇలాంటి పూజలు? చేశానమ్మా, చేశాను. కానీ నా పూజల్లో ఏదో లోపం ఉన్నట్టుంది. ఏంటమ్మా? ఏం లేదులే, ఇవన్నీ నీకెందుకులే గాని ఈ సమ్ చేశాను, వెళ్ళి చూసుకో. అలాగే అమ్మా. ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಒಖೋರೆ ಅರಿಸಲುಲ್ಲ ఆకాశన్న ఇంకెంతసేపు? నాకు టైం అవుతుంది. ఏందబ్బే బాగా తొందరపడతా ఉండవా? వీళ్ళందరూ ఊరికే చూసేదానికి వచ్చినారా ఏమే? వీళ్ళు కూడా తినడానికే కదా వచ్చినారు. ముందు తినాలంటే ముందు రావాలప్పా. ఇట వెనక మాలే వచ్చే నాకు ముందు పెట్టమంటే ఎట కుదురుతా చెప్పు? నాకు ఇంటర్వ్యూ ఉందన్నా. అబ్బే ఆ మాట ముందు చెప్పాలి కదా. సీను ఆ అబ్బాయికి ముందేం కాలో అదేంటన్నా, మేము ముందొచ్చాం కదా, మాకివ్వకుండా అతనికి ఇస్తున్నామేంటి? అట కోపడబాకండి సార్. ఆ అబ్బాయి చెప్తా ఉన్నాడు కదా ఇంటర్వ్యూ ఉందనే. అబ్బే ఇంటర్వ్యూలో పాస్ అయ్యి ఉద్యోగం వచ్చినదనుకో, రేపటి నుంచి ఇడ్లీతో పాటు ఉప్మా దోశ కూడా తింటాడు. అప్పుడు నా బేరం పెరుగుతుంది కదా. మీకు ఎట్టాగ ఉద్యోగం ఉందబ్బే. ఓ 10 నిమిషాలు లేటుగా పోయినా మిమ్మల్ని అడిగేది ఎవరు చెప్పు? సరో అదే ఇంటర్వ్యూకి లేటుగా పోతే ఆ అబ్బాయి ఉద్యోగం పోదు. మీకేం కావాలో చెప్పండి సారో. సీనా ముందు సార్కి ఏం కావాలో చూడు. 1 నిమిషం సరే కూర్చోండి. చిన్న సార్కి ఏం కావాలో చూడు. అమ్మే ఇది వేసుకోండి. బాబాయ్ నువ్వు 1 నిమిషం చూస్తూ ఉండు. ఏం సామే ఇందాక నుంచి ఏదో తంటాలు పడతా ఉండరా? ఏమన్నదే? అది కార్ కొంచెం రిపేర్ వచ్చింది. అట్నా? ఓ పని చేయండి సారు, ఈడ సంగతి నేను చూసుకుంటాను గానే మీరు వచ్చి షాప్ దగ్గర కూర్చోండి. అంటే మీకొచ్చా? ఏం సారు వచ్చాయిందే? మా ఊళ్ళో సైకిల్ దగ్గర నుంచి కార్ దాకా అన్నీ నేనే కదా రిపేర్ చేసేది. నేను చూసుకుంటాను సారు. మీరు రండి, మీరు వచ్చి కూర్చోండి. రండి రండి సామే. సామే కూర్చోండి, కూర్చోండి సామే. చెప్పండి సామే, వేడి వేడిగా ఏం తింటారు? నాకేం వద్దు. భలే ఓడు సామె మీరు. మనిషి మొహం చూస్తూ ఉంటే పొద్దు నుంచి ఏమి తినట్లేదా? మీరు కార్ గురించే ఏం ఆలోచించబాకండి. కూర్చునే పూరీలు తినండి. ఆ కార్ సంగతి నేను చూసుకుంటాను కదా సామె. సామె వేడి వేడి పూరీలు తీసుకోండి సామె. తీసుకోండి సామె, తీసుకోండి తీసుకోండి. బాబాయ్ వస్తా ఉన్నాను. మేఘనా ఆకలి, త్వరగా రా. వచ్చేస్తున్నాను. బాబా ఇవి పూరీలేనా? ఏం పొంగాయి? ఆహా, ఎలా పొంగాయి? నా మీద
నీకు ప్రేమ పొంగింది చూసావా, అలా పొంగాయి. అంటే మనసులో ప్రేమ ఉంటే పూరీలు బాగా పొంగుతాయా? అవును, మనసులో ఎంత ప్రేమ ఉంటే ఆ ప్రేమ చేతుల్లో నుంచి వంటల్లోకి వచ్చేస్తుందంట. వంట అంత బాగా కుదురుతుందంట. మరి కోపం ఉంటే? కోపం ఉంటే ఏమవుతుంది? ఆ కోపం కూడా ఆ చేతిలో నుంచి వచ్చేస్తుంది. ఉప్పు బదులు కారం, కారం బదులు పులుపు తగులుతుంది. అప్పుడు వంట కాస్త వద్దులే. అసలు భార్య మీద భర్తకి ఎంత ప్రేమ ఉందో, భర్త మీద భార్యకి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో వంట తినాలి. వంట బాగుందనుకో, వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క. వంట చండాలంగా ఉందనుకో, వాళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటున్నారని అర్థం. సో పూరీలు బాగా పొంగాయి కాబట్టి నాకు నీ మీద ప్రేమ ఉందని అర్థం, అంతేనా? ఎగ్జాక్ట్లీ. మరి నువ్వు చేసిన పూరీలు పొంగితే? ఏముంది, రోజు ఇంట్లో నీ దెబ్బకు భయపడి నేనే వంట చేసుకున్నాను అని అర్థం. ఏమైనా స్వామి, మీ ఆవిడ గాని గుర్తుకొచ్చినదా? అవును, ఆ విషయం నీకెలా తెలుసు? ఇట అర్ధాంతరంగా వదిలేస్తే పెళ్ళామె గుర్తుకొచ్చినదని అర్థం. భలే తమాషాగా మాట్లాడుతున్నావే. మరి భార్య బదులు అమ్మ కూడా గుర్తుకు రావచ్చుగా? సామే, అమ్మ గుర్తుకొచ్చినదంటే ప్లేట్ ఇలా పక్కకు పోసామే, సరాసరి నా కాడికొచ్చి ఇంకో 4 ప్లేట్లో పూరీలు ఎక్కువ ఎంచుకుని తింటారు. ఇదిగోండి సామే, మీ కార్ రెడీ అయిపోయినది, తీసుకోండి. తీసుకోండి. సామే, పూరికి 50 రూపాయలు చాలు, ఇది తీసుకోండి. అది కార్ కూడా రిపేర్ చేసావు కదా? సామే, ఈ డబ్బులు తీసుకుపోయే అక్కడ హుండీ కనిపిస్తూ ఉండదు కదా, దానిలో వేసేయండి. ఓకే. వెరీ గుడ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సామే. వెళ్ళొస్తాను. ఓకే సామే. బాబాయ్, ఏందంత డల్గా ఉండదే, పాట మార్చండి. ఏంటి, ఆ అమ్మాయి అడ్రస్ పట్టేసుకున్నావా? అవును, చూడు. ఇక్కడ ఆ అమ్మాయి ఇక్కడుంటుందా? అవును, వెంటనే అక్కడికి వెళ్ళి అమ్మాయిని పట్టుకుని మాట్లాడాలి. నిజానిజాలేంటో తేల్చాలి. మేఘనా, నీకు తెలుసో తెలీదో ఆ ఏరియా అంత మంచిది కాదు. నువ్వు ఒంటరిగా వెళ్ళడం చాలా డేంజర్. డేంజర్ అయినా పర్వాలేదు, నేను మాత్రం వెళ్ళి తీరాలి. నేను అనుకున్నది సాధించాలంటే కొన్ని రిస్కులు తీసుకోవాలి, తప్పదు శివ. ఓ పని చేస్తాను, నేను ఒకసారి నందుతో మాట్లాడతాను. నందుని కూడా తోడు తీసుకెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు శివ? నందు వస్తాడా? అసలు జరిగే పనేనా? యాక్చువల్గా నేనే రావాలనుకున్నాను, కాకపోతే నాకు ఫుల్ వర్క్ ఇచ్చారు. ఇది ఈవినింగ్ లోపల కంప్లీట్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఒక్కదానివే అక్కడికి వెళ్ళటం సేఫ్ కాదు, అందుకే నందుకి నేను చెప్తాను. అవసరం లేదు శివ, నాకేమీ కాదు. నేను అన్నింటికీ తెగించున్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. అది కాదు. చూడు శివ, అసలు మొండితనం అనేది మనిషికి ఎప్పుడు అలవాటు అవుతుందో తెలుసా? 1 ప్రపంచం గురించి తెలియనప్పుడు, 2 ప్రపంచం చేతిలో మోసపోయినప్పుడు. నేను అందరి చేతిలో మోసగించబడ్డాను. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేసినా నా మొండితనమే నాకు తోడు. పర్వాలేదు, ఏం చేస్తారు? ఏం జరిగినా సరే ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. విన్నావా నందు? ఇంత జరిగాక మళ్ళీ నీతో పాటు ఉన్న ఆ అమ్మాయిని పట్టుకుని ఏదో సాధిస్తాను అంటోంది. తను చెప్పిన ఏరియా ఎంత డేంజరస్ ఏరియానో తెలుసా? ఇప్పుడు అక్కడికి తను ఒంటరిగా పోయి తనకేమైనా అయితే ఎంత ప్రాబ్లం అవుతుంది? పైగా చూడు, ఒంటరిగా వెళ్తాను అంటోంది. పోనీ ఒక పంచే కొడుతూ నువ్వు తనకి తోడుగా వెళ్ళు. నేనా?
అవును, నీకోసమే కదా పాపం తను అంత కష్టపడుతోంది. వెళ్ళు, తప్పేముంది? జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ పోయి సాధించేదే ఉంది. తనకి తోడుగా వెళ్ళి నేను మాత్రం సాధించేదే ఉంది. అయినా ఇప్పుడు వెళ్ళినా ఈవిడ గారు వెతికితే మాత్రం ఆ అమ్మాయి దొరుకుతుందా? దొరికినా గానీ నిజం చెప్తుందా? ఇదంతా ఒట్టి డ్రామా. నాకు తెలుసు నందు, నువ్వు ఎలాగూ వెళ్ళవు. నిన్ను కావాలనే రెచ్చగొట్టాలని అలా అడిగాను. పొరపాటున దాని మీద నువ్వెక్కడ సింపతి చూపించి తోడు వెళ్తానంటావేమోనని ముందుగానే కౌంటర్ వేశాను. ఏమైంది నందు? నిజంగా మేఘన నీ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి. జరిగిన దానికోసం తను ఎంత కష్టపడుతోందో చూడు. ఏదో విధంగా తను ఏ తప్పు చెయ్యలేదు అని నీ దగ్గర నిరూపించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఆ బుద్ధి తప్పు చేయకముందుండాలి. జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది. ఇప్పుడు ఆమె ప్రూవ్ చేసేదేంటి? శివ, నువ్వేమీ నా గురించి టెన్షన్ తీసుకోకు. నేనేదో రకంగా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని నిజాలు బయటికి తీస్తాను. నా వల్ల నీ పరువు పోయిందని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా నందు. నిజమేంటో నీకు నిరూపించడం కోసమే నేను తాపత్రయపడుతున్నాను. అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా సాధించి తీరుతాను. ఏదైనా డ్యామేజ్ జరగకముందే ఉండాలి. డ్యామేజ్ అయిన తర్వాత దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. డేంజరస్ ఏరియా అని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళటంలో అర్థం లేదు. మళ్ళీ నా కోసం ఏదో చేసినట్టు ఇక్కడేం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఆదినారాయణ గారు, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నానండి. అది రిస్క్ అని తెలిసినా కానీ నేను వెళ్ళక తప్పదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి నాకెవరో వచ్చి సాయం చేయరు కదా. నా అంతటా నేనే కష్టపడాలి. నేను బయటికి వెళ్తున్నాను. నాకు సంబంధించి ఏదైనా వర్క్ వస్తే కొంచెం చూస్తూ ఉండండి. అలాగే మేడం. ఇంతమంది చెప్తున్నా కాదనకుండా వెళ్తోంది. అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తుందో. మేడం, తను నిజంగా వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని పట్టుకుందే అనుకోండి. తను ఆ రోజు జరిగిన నిజాలన్నీ చెప్తే మీకు ప్రాబ్లం అవుతుందేమో చూసుకోండి. నేనంత తెలివి తక్కువదన్నా బాడ్వి? తను దొరకాలి కదా. చూద్దాం. దొరికినాక ఏం చెప్తుందో అది కూడా చూద్దాం.
అరే ఎవర్రా ఇది? ఈ ఏరియాకి కొత్త అనుకుంటా. ఫిగర్ మాత్రం భలే ఉందిరా. రేయ్ ఎవరు తాలూకారా? నేను వస్తున్నానని తెలిసి ఈ అమ్మాయిని కూడా తప్పించినట్టున్నారు. నాకంటే ముందుగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఛ! ఏంటి, నాకెక్కడికి పోయినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. అక్కడికి వెళ్తే ఆ డ్రైవర్ కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ అమ్మాయి నాకు దొరకకుండా మాయమైపోయింది. అంటే నాకంటే ముందే నా శత్రువు వీళ్ళని ఫాలో అవుతున్నాడా? వీళ్ళని ఎలా పట్టుకోవాలి? నాకున్న ఆధారం వీళ్ళిద్దరే. వీళ్ళని గనక నేను పట్టుకుని నిరూపించకపోతే నందు నన్ను ఎప్పటికీ అలాగే అపార్థం చేసుకుంటాడు. మా ఇద్దరి మధ్య ఉన్న సమస్య తీరేదెప్పుడు? ఎందుకు నన్ను పట్టుకుంటున్నావు? ముందు నన్ను వదులుతావా లేదా? ఆ రోజు నా భర్త నీ రూమ్లో ఎందుకున్నాడు? నందుగారికి నేను ఎప్పటినుంచో బాగా పరిచయం. మా ఇద్దరి మధ్య ఎప్పటినుంచో శారీరక సంబంధం ఉంది. వాట్? నువ్వు నిజంగా తిరుగుబోతువేమో అనే అనుమానం మేఘన మనసులో ఉంది.